అబ్బాయి అయినా కానీ అమ్మాయి అయినా కానీ మీకు కనుక ఒకవేళ పెళ్ళి ఇష్టం లేకపోతే మీ ఇంట్లో చెప్పండి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని. ఒకవేళ ఒప్పుకోలేదు, మీకు చెప్పేంత ధైర్యం లేదంటే మీరు చచ్చిపోండి, ఏ ప్రాబ్లం లేదు, అది మీ కర్మ. కానీ పెళ్ళి ఇష్టమని ఒప్పుకొని ఆ తర్వాత అబ్బాయినో అమ్మాయినో చంపేస్తే వేరే వాళ్ళ అమ్మా నాన్న కడుపు కోతకి ఎవరు కారణం? మీకు ఇష్టం లేకపోతే మీరు చచ్చిపోండి, మీ ఇంట్లో చెప్పి ఒప్పించుకోండి. అంతేగాని పెళ్ళని ఇష్టం ఒప్పుకొని ఇలా వేరే వాళ్ళని చంపకండి. వాళ్ళ అమ్మ నాన్న కూడా మీ అమ్మ నాన్న కన్నట్టే కని ఉంటారు. ఇప్పుడు ఈ నెడం చాలా ఎక్కువ అవుతూనే ఉన్నాయి ఇలాంటి కేసెస్ అయితే. ఒకసారి పెళ్ళి అయిన తర్వాత చంపుతున్నారు, లేదంటే ప్రీ వెడ్డింగ్ షూట్లలో చంపుతున్నారు. ఇప్పుడు ఇది అలాంటిదే. ఇది మహారాష్ట్రలో జరిగింది. వీళ్ళకి ఇంకా పెళ్ళి కూడా కాలేదు, నవంబర్లో పెళ్ళి. 17 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ బుక్ చేశారు పెళ్ళి కోసం. 17 కోట్లు. ఈ అబ్బాయి వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళు. వాళ్ళ అబ్బాయి ఏ పని చేయకపోయినా జీవితాంతం కూర్చొని పెట్టి సాకుతాడు వాళ్ళ కొడుకుని, అంత డబ్బున్న వాళ్ళు. కానీ ఈ అమ్మాయి వాళ్ళ లవర్తో చేరి ఈ అబ్బాయిని చంపేసింది. తను తన లవర్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకొని అతన్ని అక్కడికి తీసుకొని వెళ్ళి చంపేశారు. కానీ ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే కాలు జారి కింద పడిపోయాడని అందరినీ నమ్మించింది. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ మంత్ ఈ అమ్మాయి బర్త్డే ఉన్నింది. అందుకే ఆ అబ్బాయి ఎవరైతే ఉన్నారో పెళ్ళి కొడుకు, అతను వచ్చేసి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్ళి బర్త్డే పార్టీ ప్లాన్ చేశాడు. అది అక్కడ పూణేలో లోహాగఢ్ అనే కోట ఉంది, అక్కడ ప్లాన్ చేశాడు. అక్కడ అంతా బాగానే ఉంది. ఫోటోలు దిగుతున్న సమయంలో కాలు జారి కింద పడిపోయాడు అని చెప్పి చనిపోయాడు అని ఈ అమ్మాయి చెప్పింది. ఆ తర్వాత పోలీసుల విచారణలో కూడా కొన్ని ప్రశ్నలు అడిగారు ఈ అమ్మాయిని. ఈ అమ్మాయి కరెక్ట్గా సమాధానం లేవని, వాళ్ళు పోలీసు వాళ్ళు వదులుతారా, ఎలా జరిగింది ఏమి అంతా అడిగారు. ఈ అమ్మాయి ఎక్కడో ఈ అమ్మాయి పైన డౌట్ వచ్చింది. గట్టిగా అడిగేసరికి అప్పుడు చెప్పింది, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను నా లవర్ ఇద్దరు కలుసుకొని ఈ అబ్బాయిని చంపేశాము. ఈ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదు, వాళ్ళ ఇంట్లో చెప్పి ఒప్పించుకోవాలి. కానీ వీళ్ళ దరిద్రగొట్టు లవ్కే ఒక అబ్బాయిని అయితే బలి చేశారు. నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే మీ ఇంట్లో చెప్పాలి, కానీ ఒక అబ్బాయిని చంపేయడం ఏంటి? అబ్బాయినా కాదు ఎవరన్నా కానీ మీకు ఇష్టం లేకపోతే మీ ఇంట్లో చెప్పి ఒప్పించుకోండి. అబ్బాయి అయినా అమ్మాయి అయినా వేరే వాళ్ళని చంపే అధికారం మీకెవరిచ్చారు?